Welcome to Search the Scriptures program for today. We welcome each one of you, listeners out there, for the Layman Ministries program. ఈ లేమెన్ పరిచర్య వారి యొక్క కార్యక్రమం కొరకు మిమ్మల్ని అందరూ కూడా మరి లేఖనముల పరిశీలన అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. We'd like to thank God for the privilege that He has given us to study His Word. దేవుని వాక్యమును ధ్యానించే ధన్యతను ప్రభువు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. So before we start reading from God's Word, let's offer a word of prayer. దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకొనుటకు మునుపు మనము ప్రార్థనలో సమయాన్ని గడుపుదామండి. Loving Father in heaven, we thank you for this privilege you've given us to open your Word and study. మా ప్రేమగల తండ్రి, మీ వాక్యమును ధ్యానించే ఈ యొక్క అవకాశమును మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you for Jesus who died for our sins. మా పాపముల కొరకు నాయన క్రీస్తు మరణించినందుకు మీకు స్తోత్రములు. And now as we open your Word, ఈ సమయాన్ని మేము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా we pray that your Holy Spirit would guide us మీ పరిశుద్ధాత్మనే మమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తున్నాం. to understand the precious truths in the Bible. పరిశుద్ధ లేఖనములైనటువంటి అమూల్యమైన సత్యమును గ్రహించుకుంటూ సహాయం చేయండి. We pray in Jesus' name. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Today we would like to study a little bit about the promises that are in the Bible given for our edification. మన యొక్క ఎదుగుదల కొరకు పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి వాగ్దానముల గురించి ఈ సమయాన్ని మనం ధ్యానించునై ఉన్నామండి. And to make it very simple, I just want to dwell in the book of Ephesians. దాన్ని మరి చాలా సులభంగా మనం గ్రహించుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి మనం చదవనై ఉన్నాం. There are mighty precious promises in the Bible. పరిశుద్ధ గ్రంథంలో చాలా అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయండి. Promises that offer us forgiveness of our sins. మన యొక్క పాపములన్నీ కూడా క్షమించబడట కొరకున్నటువంటి వాగ్దానములు. But there are also promises that give us a hope and the assurance that we can live a life for Christ. మనము క్రీస్తు కొరకు నిరీక్షణతో మరి ధైర్యంతో జీవించడం కొరకైనటువంటి వాగ్దానములు కూడా ఇవ్వబడి ఉన్నాయి. So let us quickly go through Ephesians and see what we can learn from this. కావున ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికను తీసుకుని అందులో నుంచి గమనించుదామండి. I would like to start with Ephesians chapter 1 and verse 4. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రారంభించునై ఉన్నాం. And I read here, according as he has chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. So Paul here is telling us what God's longing is, that we should be made blameless. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు క్రీస్తు మనలను ఎలాగ ఎదురు చూస్తున్నాడు అనంటే మనము నిర్దోషులముగా ఉండాలి అని ఎదురు చూస్తున్నాడని చెప్తున్నాడండి. And then why does God want us to become holy and blameless before him? పిమ్మట మరి ఎందుకొరకు ప్రభువు మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని ఎదురు చూస్తున్నాడు? We read the answer in verse 10. దానికి జవాబును 10వ వచనములో మనం గమనిస్తున్నామండి. Chapter 1 verse 10. ఎఫెసీయులు 1వ అధ్యాయము 10వ వచనం. That in the dispensation of the fullness of time he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. So in order to combine what is on earth to heaven, we have to first become holy and blameless. కావున ఈ భూలోకములో ఉన్నవి పరలోకముతో కలవాలి అనంటే మొట్టమొదటగా మనము పరిశుద్ధులమును నిర్దోషులముగా ఉండవలెను. That he is going to do this for us. ఆయనే ఆ కార్యం మన కొరకు చేయనై ఉన్నాడండి. And how is he going to do this for us? Is he able to do it for us? మన కొరకు వాటిని మరి ఆయన ఎలాగ చేయబోతూ ఉన్నాడు? Because we often worry, how can we be holy and blameless? ఎందుకంటే మనం చింతిస్తూ ఉంటాం, మనం ఎలాగా పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండగలుగుతామని. It gives an answer in verse 19.
దానికి జవాబు 19వ వచనంలో చెప్పబడుతుందండి. And what is the exceeding greatness of his power to usward who believe according to working of his mighty power? మరి అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క మహిమ స్వరూపకు తండ్రి ఇలా చేస్తున్నట్టు చెప్పబడుతుందండి. So we don't have to worry how this is going to work, because who is going to do it has mighty power. కావున మరి ఇది ఎలాగ జరుగుతుందని మనం చింతించాల్సిన అవసరం లేదు. దీన్ని చేసే ఆయన మహిమైశ్వర్యము కలిగినటువంటి దేవుడు. So what do we learn from chapter 1? 1వ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామండి? God wants us to be holy and without blame before him in love. దేవుడు మరి ఆయన ఎదుట మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. Why does he want us to be holy and without blameless? Because in the fullness of time, he wants to gather together those in heaven and those on earth. ఎందుకొరకు ఆయన అలాగ మనం పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండాలని ఎదురు చూస్తున్నంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు మరి భూలోకములో ఉన్నవారు అందరూ కూడా పరలోకములోనికి రావాలి అని. And Paul is telling that this can happen because we trust in God's power. పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాము కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్తున్నాడండి. Let's go on to chapter 2. ఇప్పుడు 2వ అధ్యాయానికి మనం వద్దాము. I would like to focus on verses 4 to 10. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం గమనించునై ఉన్నాము. It reads this way. ఈ విధంగా చెప్పబడుతున్నది. But God, who is rich in mercy, for his great love wherewith he loved us, even when we were dead in sins, has quickened us together with Christ. By grace ye are saved. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. So, Paul is first emphasizing that God is rich in mercy. For his great love, he has quickened us. What does it mean by quickened us? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు మరి ఆయన ప్రేమ స్వరూపిగా ఉంటున్నాడు, ఆయన కృపలో మరి ఎంతో మరి ఉన్నతమైన వాడుగా ఉంటున్నాడు. ఆయనే మనలను మనల్ని నూతనగా జన్మింపజేస్తున్నాడని చెప్పబడుతుంది. And because of this, we can trust in him. దాని నిమిత్తమే మనం ఆయన యందు నమ్మకం ఉంచుతున్నామండి. The Bible often speaks about the quick and the dead. పరిశుద్ధ గ్రంథము అప్పుడప్పుడు మరి మన యొక్క పునర్నిర్మాణం గురించి మరణం గురించి చెప్పబడుతున్నది. In verse 1, chapter 2, verse 1, you can read, and he hath quickened who were dead in trespasses and sin. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించెను. So we were dead in sin, but God quickened us, that is, he made us alive. మనము పాపముల చేత మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మరి మనలను బ్రతికింపజేసి ఉన్నాడు అని చెప్పబడుతుందండి. When someone is dead, can they do anything good or help themselves to be rise up again from the death? ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, వారు ఏమైనా పని చేయగలుగుతారా? వారు మరలా మరి బ్రతికి రాగలుగుతారా? They cannot do anything, they are dead. వారు ఏమి చేయలేరు, వారు చనిపోయారు. That was our starting point. We are dead in sins. అదేనండి మన యొక్క ప్రారంభము అలాగున్నది. మన పాపముల చేత మనము చనిపోయి ఉన్నాం. But the Bible says Christ quickened us. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, క్రీస్తు మనలను బ్రతికింపజేసి ఉన్నాడు. He just didn't only raise us from the dead, he did something else also. ఆయన ఒట్టిగా మనలను మరణములో నుంచి లేపటం మటుకు కాదు, ఆయన ఇంకా చాలా కార్యాలు చేస్తున్నాడు. When a patient is brought to the hospital in a dying situation, ఒక పేషెంట్ని మరి చనిపోయే స్థితిలో ఆసుపత్రికి పిలుచుకొస్తుండగా the doctors work on this patient because there was no heartbeat. ఆ గుండె మరి తనకు కొట్టుకోలేదు కాబట్టి డాక్టర్లు ఆ పేషెంట్ కొరకు ప్రయాసపడుతుంటారు. And they struggle to get the life back again. ఎలాగైనా కానీ ఆ ప్రాణాన్ని మరలా తీసుకురావాలని ప్రయాసపడుతుంటారు. Then the machine shows the heart beating. అప్పుడు ఆ మిషన్ చూపిస్తుంది గుండె కొట్టుకుంటున్నట్లు. Does the doctor leave the patient and tell him to go home now? ఇప్పుడు ఆ డాక్టర్ ఆ పేషెంట్ పిలిచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అంటాడా? So he now has to
encourage the patient. ఇప్పుడు ఆ పేషెంట్ని తాను ఉత్సాహపరచవలసి ఉన్నది. He has to strengthen the patient ఇప్పుడు ఆ పేషెంట్ని తాను బలపరచవలసి ఉన్నది. so that he can be normal again. కావున ఇప్పుడు నార్మల్ స్థితికి వస్తున్నాడు. So also the Bible says he quickened us, but now let us see what else he's going to do. కావున పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఆయన మనలను బ్రతికింపజేశాడు అని చెప్తుంది. పిమ్మట మనం ఏం చేయాలో మనం గమనిస్తామండి. Verse 6 and 7, 6వ వచనము 7వ వచనము, and hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము. Yes, that in the ages to come he might show the exceeding riches of his grace in his kindness towards us through Christ Jesus. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. So we see that after he quickened us, he did three things. ఆయన మనలను బ్రతికింపజేసిన తర్వాత ఆయన 3 విషయాల్ని చేస్తున్నాడండి. He raised us up together. మనలను ఆయన మరి పైకి లేపుతున్నాడు. He made us sit together in heavenly places. పరలోకములో మరి ఆయనతో పాటు మనలను కూర్చుండబెడుతున్నాడు. And in his exceeding riches of his grace and kindness, he made us together with Christ. మరి ఆ యొక్క మహదైశ్వర్యమును బట్టి క్రీస్తుతో పాటు మనం ఉండునట్లు ఆయన చేస్తున్నాడు. So you can see how beautifully Paul has described this. పౌలు ఎంత మహత్యముగా దీన్ని వివరిస్తున్నాడో గమనించండి. All the beautiful terms, love, mercy, kindness, and grace, 4 terms are used in those little passages there. ఈ యొక్క వాక్య భాగములో మరి పౌలు 4 విషయాల్ని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృపా మహదైశ్వర్యము, మరి ఆయన యొక్క ప్రేమ, మరి ఆయన యొక్క మరి దీనత్వము, అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడుతున్నాయి. But notice also one more thing, very important thing in this passage. ఈ వాక్య భాగంలో ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. How does he do this? He quickened us together with Christ. ఆయన ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? క్రీస్తుతో పాటు మనలను కూడా ఆయన బ్రతికింపజేస్తున్నాడు. And he raised us up together. మనలను మరి ఆయనతో పాటు జీవించులాగన లేవనెత్తున్నాడు. And he made us sit together in Christ. ఇప్పుడు క్రీస్తుతో పాటు మనము కూడా కూర్చునేలాగా చేస్తున్నాడు. And then the verse in 7 says, he showed us his kindness towards us through Christ Jesus. పిమ్మట 7వ వచనంలో చెప్పబడుతుంది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. So everything is done with Christ, in Christ and through Christ. కావున ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు యేసునందు, క్రీస్తులో, క్రీస్తు ద్వారా జరుగుతూ ఉన్నవండి. And so he says after all this, he comes to a very conclusive statement found in verse 8. ఇప్పుడు 8వ వచనంలో వీటన్నిటిని కలిపి ఇక్కడ ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. For by grace are ye saved through faith. మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. And that not of yourselves. ఇది మీ వలన కలిగినది కాదు, It is the gift of God. ఇది దేవుని వరము. What a beautiful conclusion Paul makes. పౌలు ఇక్కడ ఎంత మంచి ఒక నిర్ణయాన్ని చెప్తున్నాడు చూడండి. We were dead in sins. మనం పాపములో చనిపోయిన వారమై ఉన్నాం. We cannot do anything when you're dead. మనము చనిపోయి ఉంటే మనం ఏం చేయలేమండి. He quickened us. ఆయన మనల్ని బ్రతికింపజేశాడు. He gave us life. ఆయన మనలో జీవం కలిగించాడు. He raised us up. ఆయన మనలను లేవనెత్తాడు. And he made us sit together with Christ. క్రీస్తుతో పాటు మనం కూర్చునేలాగా చేశాడు. Now he says, due to all this we can understand that we are saved by grace through faith. వీటన్నిటిని బట్టి మరి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. And he says it's not our works, ఇది క్రియల వలన కాదు, lest any man should boast. ఏ నరుడు కూడా తను తాను మరి గొప్ప చేసుకోవడానికి లేదు. Now many people stop right there. చాలా మంది ఇక్కడే ఆపిస్తూ ఉంటారు. But let us read the next verse. కానీ తర్వాత వచనం చూడండి. Because he did all this thing for some particular reason. ఇవన్నీ కూడా కొన్ని కారణముల చేత ఇక్కడ చెప్పబడుతున్నాయి. And verse 10 says, for we are his workmanship, created in Christ Jesus unto good works. 10వ వచనం ఏం చెప్పబడుతుందంటే, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన
సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. It is just not an ordinary natural process, but God ordained beforehand that we should walk in this way. ఇది సహజంగా జరిగే విషయము కాదండి. దేవుడు మరి ఎప్పుడో ఆయనతో పాటు మనం ఉండాలని ఆయన నిర్ణయించిన కార్యం. That was the purpose for Christ to come into this world. క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రణాళికనే అదేనండి. He quickened us and made all this for us so that we can show forth His graces in good works. ఆయన మనలను బ్రతికింపజేసి ఈ క్రియలన్నీ కూడా మనలో జరిగించినందువలన క్రీస్తుని మనము కనపరచగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. And let's not forget that it is His workmanship. అది ఆయన చేసిన పని అనేది మనం మర్చిపోకూడదు. We are His workmanship created in Christ Jesus మనము క్రీస్తు యేసునందు ఆయన చేత ఇలా చేయబడి ఉన్నాం. for good works, సత్క్రియల కొరకే which God has before ordained. దేవుడు మనలను ప్రతిష్ఠించుటకు మునిపే. A beautiful introduction of Ephesians is found, basic teaching of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క మరి సహజమైనటువంటి విషయము ఇదేనండి. Let's go to chapter 3. ఇప్పుడు 3వ అధ్యాయానికి మనం వద్దాము. We'll start from verse 14 to 20. 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం గమనించనే ఉన్నాం. Paul says here that he's praying for each believer in Christ. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తాను ప్రతి విశ్వాసి కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు అని చెప్తున్నాడు. For this cause I bow my knees unto the Father of our Lord Jesus. Verse 14. 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును అంటున్నాడు. Of the whole family of, for this cause I bow my knees before the Father of our Lord Jesus Christ, of whom the whole family in heaven and earth are named. Now here is the reason for his prayer. ఇక్కడ ఆయన ప్రార్థనకు ఒక కారణం చెప్తున్నాడండి. That, I'm reading from verse 16, that he would grant you, according to the riches of his glory, to be strengthened with might by his Spirit in the inner man. మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని చెప్పబడుతుంది. So what is Paul praying for? కావున పౌలు దేని కొరకు ప్రార్థిస్తున్నాడండి? That God would grant you strength and might by his Spirit in the inner man. దేవుడు తన యొక్క ఆత్మ చేత మన యొక్క అంతరంగ పురుషునందు శక్తిని మరియు బలమును కలిగిస్తూ ఉన్నాడు. What does it mean by Spirit in the inner man? Verse 17, the next verse says that Christ may dwell in your hearts by faith. ఇక్కడ మరి మనకి 15 నుంచి 18 వరకు వచనం ఒకటిగా చెప్పబడుతుంది. క్రీస్తు మనలో నివసించున్నట్లు అని ఇక్కడ గుర్తించబడుతుందండి. That Christ may dwell in your hearts by faith, that he may be rooted and grounded in love. చూడండి, మరి క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. So we find very clearly that Paul is praying to God that he would strengthen us. మనల్ని దేవుడు బలపరచాలని పౌలు ప్రార్థించగలుగుతున్నాడని చెప్తున్నాడు. We need power. మనకు శక్తి కావాలి. For what do we need power? దేని చేయడానికి మనకు శక్తి కావాలండి? To overcome the sins of this world. ఈ లోకములో ఉన్న పాపములను జయించుట కొరకు. And as we read in chapter 2, for we are his workmanship created in Christ. 2వ అధ్యాయములో మనం చదివినట్లుగా మనమందరము కూడా క్రీస్తు యేసు ద్వారా చేయబడినటువంటి వారమై ఉన్నాం. So he is going to give us the power. ఆయనే మనకు శక్తిని ఇవ్వనై ఉన్నాడు. So that we can reproduce God's character in our lives. కావున మన జీవితంలో దేవుని యొక్క స్వభావమును కనుపరిచే వారముగా ఉండగలుగుతున్నాం. I'm going to read verse 19. ఇక్కడ ఎఫెసీయులు 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదవనైనాం. He also saying, so that you may know the love of Christ that passeth knowledge, that ye might be filled with all the fullness of God. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించున్నాను. This is amazing to me. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. He expects us to know the love of God which passeth all knowledge and to be filled with all the fullness of God.
మనము ఎలాగుండాలంట, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునాలి, మరియు ఆ దానికి తగిన శక్తి గలవారుగా కూడా మనం ఉండాలని ప్రార్థిస్తున్నాడు. A sinner cannot understand all this. ఒక పాపి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేడండి. A sinner is dead in his sins. పాపి తన పాపములో మృతుడై ఉన్నాడు. But when we commit our lives to God, కానీ మన జీవితాలు మన దేవునికి సమర్పించుకున్నట్లయితే it is because He has quickened us. ఆయన మనను బ్రతికింపజేస్తూ ఉన్నాడు. And when He has quickened us, He gives us His strength and power. ఆయన మనల్ని బ్రతికింపజేసినప్పుడు ఆయన మనకు శక్తిని, తన మహిమను ఇస్తున్నాడు. And when Christ dwells in our hearts, we understand the complete love of God. క్రీస్తు మన హృదయాల్లో నివసించినట్లయితే దేవుని యొక్క ప్రేమను మనం సంపూర్తిగా And అర్థం this- చేసుకోగలుగుతున్నామండి. And the scripture says that this new person who is quickened will have all the fullness of God in him. లేఖనము ఏం చెప్తుందంటే, మరి క్రీస్తు చేత బ్రతికింపజేయబడినటువంటి వ్యక్తి క్రీస్తును సంపూర్ణముగా కలిగి ఉండగలుగుతున్నాడు. You might ask, Paul, is this really possible? పౌలు ఏం చెప్తున్నాడు? ఇది సాధ్యమైన విషయం అంటున్నాడు. So we see clearly here that God gives us the power to overcome sin. పాపమును జయించే శక్తిని దేవుడు మనకిస్తున్నాడని ఇక్కడ స్పష్టంగా And we చెప్పబడుతుంది. wonder, is this possible? ఇది మనకు సాధ్యమైన విషయమే. Paul also knew that we will wonder if this is possible. ఇది మనకు సాధ్యమా అని మనం ఆశ్చర్యపడతామని పౌలు కూడా ఎరిగి ఉన్నాడు. And so he tells us in verse 20 and 21. కావున ఇక్కడ 20-21 వచనంలో ఇలా చెప్తున్నాడండి. Now unto him that is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. So he knew that some of us will have some doubts whether Paul is really talking anything that is true. పౌలు మాట్లాడేది నిజమేనా అని మనము సందేహపడతాము అనేది ఆయనకి తెలుసున్నదండి. But he says he is able exceedingly abundantly above all that we can ask or think or even imagine. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనము ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని చెప్తున్నాడు. According to the power that worketh in us. మనలో పనిచేసే క్రియ చేసేటువంటి ఆ యొక్క శక్తి నిమిత్తము, The same power that worked in Christ when he was on this earth. ఇదే శక్తి క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనలో క్రియ చేసిందండి. Paul is asking, praying to God that he would give the same power to us. పౌలు ఇప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అదే శక్తిని దేవుడు మనందరికి కూడా ఇవ్వాలి అని. So how will this happen in a Christian's life? క్రైస్తవ జీవితంలో ఇది ఎలా జరుగుతుందండి? Will you go to bed one night and the next day you wake up and you will be fully endowed with power? మీరు రాత్రిలో పడుకోవడానికి వెళుతున్నారు, ఉదయాన్నే లేచే టయానికి పూర్తిగా దేవుని శక్తిని పొందుకుని మీరు లెగవగలుగుతారా? Let us see what Paul says. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడో We'll go to గమనిస్తాం. chapter 4. 4వ అధ్యాయము. And he gave some apostles and some prophets and some evangelists and some pastors and teachers. ఇక్కడ మరి ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించాడు. For what did he give these prophets and all? ఎందుకొరకు ఇలాగా మరి ప్రవక్తలుగా ఇలాగా ఏర్పరిచాడండి? The next verse says, for the perfecting of the saints, for three things: perfecting of the saints, the work of the ministry, and the edifying of the body of Christ. ఇక్కడ 3 విషయాలు చెప్పబడుతుంది. పరిశుద్ధులు సంపూర్ణగునట్లును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును. So we can clearly see here that this power that God gives us to be filled with all the fullness of God will come through the apostles and the prophets and the evangelists and pastors and teachers. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుందండి, దేవుడు మనకిచ్చే శక్తి మనకు ఎంత మటుకు ఎలాగ మనలో నింపబడుతుందంటే, మనము అపోస్తలుగా ఉన్నట్లు, ప్రవక్తలుగా ఉన్నట్లు, సువార్తికులుగా ఉన్నట్లు, కాపరులుగా ఉన్నట్లు, ఉపదేశకులుగా ఉన్నట్లు మనకి నింపబడుతుంది. And all these people help us understand God's word. మరి వీరందరూ కూడా దేవుని వాక్యమును మనం గ్రహించుకుంటానికి మన సహాయపడుతున్నారు. The apostles and the prophets are found in the scriptures.
ఇక లేఖనంలో మనం చూసినటువంటి అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ Today we have evangelists and pastors and teachers. ఈరోజు మనం చాలామంది సువార్థికులను కాపరులను ఉపదేశకులను చూస్తున్నాం. In other words, when we dwell continuously in God's word, we receive the strength that ఇంకా Paul prayed చెప్పాలంటే for. మరి ఎప్పుడైతే మనం దేవుని వాక్యములో ఎక్కువగా సమయాన్ని గడుపుతామో అప్పుడు ఈ యొక్క దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతున్నామండి. So what happens when the person dwells in God's word? దేవుని వాక్యములో ఒక వ్యక్తి సమయాన్ని గడిపితే ఏమి జరుగుతుంది? And what happens when we obtain God's strength? దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? Paul mentions several things in chapter 4. 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చాలా విషయాలను చెప్తున్నాడండి. In verse 17 he says that ye henceforth walk not as other Gentiles walk in the vanity of mind. 17వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. So there will be a change in one's life. ఒక వ్యక్తి జీవితంలో మార్పు అనేది కలుగుతున్నది. I'm reading from chapter 4 verse 22 to 24. 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనంలో చదువుతున్నాను. That he put off concerning the former conversation. And verse 23 says, be renewed in the spirit of your mind. And verse 24 says that he put on the new man. ఇక్కడ ఏం చెప్తుందంటే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. So Paul here prayed for strength. కావున పౌలు ఇక్కడ శక్తి కొరకు ప్రార్థిస్తున్నాడండి. And the prayer will be answered in this way. ప్రార్థన ఈ విధంగా జవాబు ఇవ్వబడుతుంది. We will be transformed to a new man. మనము నూతన పరచబడిన వారుగా మారాలి. Our interests will change. మన యొక్క ఆసక్తిలో మార్పు కలగాలి. Once we were longing for worldly things, now we want to dwell on God's word. ఇంతకు మునుపైతే ఈ లోకానుసారమైన విషయముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడైతే దేవుని వాక్యము కొరకు మనం ఎదురు చూడాలి. Paul then in chapter 4 and rest of chapter 4 and 5 mentions small things. ఈ 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో పౌలు కొన్ని విషయాల్ని చెప్తూ ఉన్నాడు. He says in verse 25, wherefore putting away lying. ఇక్కడ 25వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? మరి మనం ఒకరికొకరము అవయవమై ఉన్నాము. And 26, verse 26, putting away and be ye angry and sin not. Don't be angry, he says. 26వ వచనం ఏం చెప్తున్నాడు? కోపపడుడి గాని పాపము చేయకుడి. 28, verse 28, let him that stole steal no more. 28వ వచనం ఏం చెప్పబడుతుంది? ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు అని చెప్పబడుతుంది. In other words, he's pointing to the 10 commandments. ఇంకా చెప్పాలంటే ఆయన 10 ఆజ్ఞలను ఇక్కడ గుర్తించి చూపిస్తున్నాడండి. People who have surrendered to God's love, దేవుని యొక్క ప్రేమకు ఎవరినైతే సమర్పించుకుంటున్నారో, people who are strengthened by God's grace, దేవుని కృప చేత ఎవరైతే బలపరచబడి ఉన్నారో will demonstrate in their lives a change in character. వారి స్వభావములో మార్పు కలిగి ఉండటము వారి జీవితాల ద్వారా కనపరుస్తూ ఉంటారండి. In chapter 5, verse 8, 5వ అధ్యాయము 8వ వచనంలో గమనిస్తే again he says, for ye were sometimes darkness, but now are ye light in the Lord. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. So you see what Paul was praying for, this might, this strength. కావున ఇక్కడ పౌలు దేని కొరకు ప్రార్థిస్తున్నాడండి? మన యొక్క శక్తి కొరకు ప్రార్థిస్తున్నాడు. That strength we need to obey God's law. దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులమవునట్లు ఆ శక్తి మనకు అవసరమవుతున్నది. He even talks about husbands loving wives, children obeying the parents. ఇంకా మరి భర్తలు వారి భార్యలను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అని కూడా చెప్తున్నాడు. And so we find that Paul is very down to earth asking us to obey God's law. కావున పౌలు మరి చాలా దీనత్వముతో మనమందరము దేవుని ఆజ్ఞలకు విధేయులము కావాలి అని చెప్తున్నాడు. Today the understanding is that we cannot obey God's law. ఈ రోజు మనం ఏమనుకుంటున్నాము? దేవుని ఆజ్ఞలను పాటించలేము అని అనుకుంటున్నాము. We are sinners, we have no power, no strength to keep God's law. మనము పాపులమై ఉన్నాము,
మనము దేవుని ఆజ్ఞలను గైకొనలేము అని అనుకుంటున్నాం. But Paul is here saying that it is not by your own strength that you will do it. కానీ పౌలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు మీ సొంత శక్తి చేత దీన్ని చేయటము కాదు. You were dead in sins, మీరు పాపములో మృతులై ఉన్నప్పటికీ but God quickened you. దేవుడు మిమ్మల్ని బ్రతింపజేస్తున్నాడు. He has raised you up. ఆయన మిమ్మల్ని లేవనెత్తున్నాడు. He has made you sit together in heavenly places. ఆయన పరలోకమందు మిమ్మల్ని ఆశీర్వాదంలో ఉన్నట్లు చేశాడు. And he has saved you by grace. ఆయన కృప చేత మిమ్మల్ని రక్షించి ఉన్నాడు. And then he prays to God that God will strengthen you. పిమ్మట ఆయన మరి దేవుడు మిమ్మల్ని బలపరచాలి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. And that strengthen you will result in understanding God's love and character. ఆ మిమ్మల్ని బలపరిచారు కదా, ఆ బలపరిచినదే దేవుని యొక్క స్వభావములో మీరు స్థిరపట్టకు సహాయపడుతుంది. And that you will be filled with all the fullness of God. అదే దేవుని యొక్క సంపూర్ణతను మీరు పొందుకోగలుగుతున్నారు. And then he reassures us that it's not by our own strength. ఇక్కడ మరలా ఆయన ఏమి నిర్ధారణ పరుస్తున్నాడు? మన యొక్క శక్తి చేత ఇది కాదు. Let me read chapter 3 verse 20 again. ఎఫెసీయులు 3:20 మరలా చదువుతున్నాను. Now unto him that is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that works in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటింటి కంటేను ఊహించు వాటింటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అని చెప్పబడుతుంది. And when that power works in us, ఆ శక్తి మనలో క్రియ చేసినప్పుడు we don't take glory to ourselves. మనలో మనం ఉప్పొంగటానికి ఏమీ లేదండి. We cannot say, see how good I am. నేను ఎంత గొప్పవానని చెప్పుకోకూడదు. Verse 21 says, unto him be glory in the church. 21వ వచనం చెప్తుంది, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము. By Christ Jesus throughout all ages. ఆ క్రీస్తు యేసు ద్వారానే తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. It is by God's grace that we will be changed. దేవుని కృప చేతనే మనము మార్చబడి ఉన్నామండి. That is the good news of the gospel. ఈ సువార్త యొక్క శుభవర్తమానము అదే. And then Paul ends in chapter 6 with some strong advice. పిమ్మట పౌలు 6వ అధ్యాయములో ఒక మంచి ఆలోచనతో ముగిస్తున్నాడు. He says, finally, my brethren, be strong in the Lord and in the power of his might. ఏనేం చెప్తున్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. And you can understand and see in Ephesians, Paul is always talking about the power of God. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక అంతట్లో కూడా పౌలు దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నాడండి. In the first chapter itself, we read verse 19, and what is the exceeding greatness of his power. మొదటి అధ్యాయములోనే 19వ వచనంలో ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అని చెప్పబడుతుంది. And verse 21, chapter 1, verse 21 says, far above all principalities and power and might and dominion. మరి 1వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్పబడుతుంది? సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను అని చెప్పబడుతుంది. Infinite power is at our demand. మనము ఎదురు చూసేదేంటి? అది అశాశ్వతమైనటువంటి ఒక శక్తి. And God is willing to and eager to give it to us. దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. So he says, finally, my brethren, be strong in the Lord and the power of his might. కావున ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభువునందు ఆయన యొక్క శక్తినందు మీరు స్థిరులై ఉండుడి. We can't boast that we have power. మనకు శక్తి ఉందని మనము ఉప్పొంగటానికి ఏమీ లేదండి. This power is given to us. He says, put on the whole armor of God that ye may be able to stand against the wiles of the devil. దేవుని యొక్క సర్వాంగ కవచమును మనము ధరించుకొని మరి ఈ లోకములోని దుష్టుని ఎదిరించాలని చెప్పబడుతుంది. For we wrestle not against flesh and blood, but against principalities and powers, against rulers of the darkness of the world, against spiritual wickedness in high places. మనము పోరాడునది ఈ లోకానుసరమైన వాటితో కాదు, కానీ మరి ఆకాశమండలం నుండి ఆ శక్తులతో మనం పోరాడి దేవుడి సర్వాంగ కవచం ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి. Wherefore take unto you the whole armor of God. Again he says, take the armor of God. ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. That ye may be able to withstand in the evil day, and having done all to stand. ఎందుకంటే ఆ యొక్క నీతియను మైబరమును తొడుగుకొని పాదములకు సమాధానమైన సువార్తను మనం ధరించుకున్నప్పుడు మనం ఇక్కడ నిలబడగలుగుతూ ఉన్నాం. And here he mentions some of the armor. ఇక్కడ కొన్ని ఆయుధాలని చెప్తూ ఉన్నాడండి. He says,
having your loins girt about with truth. The first weapon that we need is truth. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పబడింది ఏంటంటే సత్యము. Today we find that different people are giving all kinds of information from the scriptures itself, but it's all deviated. ఈరోజు ఈ లేఖనాల నుంచి జనులు వేరే వేరే అర్థాలు చెప్పబడుతూ ఉన్నాయి, కొన్ని వ్యత్యాసంగా కూడా ఉంటూ ఉన్నాయి. We have to cling to God's word. మనము దేవుని వాక్యములోనే స్థిరపడి ఉండాలి. And he says the next one is breastplate of righteousness. ఆ పిమ్మట నీతి అను మైమరువును ధరించుకోవాలి. God gives us his righteousness. దేవుడు తన యొక్క నీతిని మనకిస్తున్నాడు. He not only gives it to us, but he imparts it to us so that we can actually have that righteousness. ఆయన మనకు ఇవ్వటము కాదండి, దానిని మనలో ఉంచుతున్నాడు. ఎందుకొరకంటే ఆయన యొక్క నీతిని మనం పొందుకోవాలని. It is true that we are sinners. Christ declares us righteous. మనము పాపులము అన్నది నిజమే, కానీ దేవుడు మనలను నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉన్నాడు. That is because he imputes, he accounts his righteousness toward us. ఎందుకంటే దేవుడు తన యొక్క నీతిని మన తట్టుగా ఇచ్చి అలాగ చెబుతూ ఉన్నాడు. But he also imparts righteousness. That means he actually gives the ability to be righteous. ఇంకా చెప్పాలంటే మనము నీతిమంతులుగా ఉండే శక్తిని దేవుడు మనకిచ్చి ఆ నీతిని మనలోను పంపిస్తున్నాడని చెప్తున్నాడు. So the truth and righteousness are very important. కావున weapons. సత్యము గాని నీతి గాని చాలా ప్రాముఖ్యమైనదండి. And he says in verse 16, above all, taking the shield of faith, పిమ్మట విశ్వాసమును డాలు పట్టుకొనుడి, wherewith he can quench all the fiery darts of wicked. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని కూడా ఆర్పగలుగుతారు. As long as we live in this world, we will be attacked by Satan. ఈ లోకములో మనం ఉన్నంత వరకు సాతాను చేత మనం దాడి చేయబడుతూనే ఉంటామండి. Satan uses people to attack us, సాతానుడు జనుల ద్వారా మన మీదకి దాడులు జరిపిస్తూ ఉంటాడు, to discourage us. మనల్ని నిరుత్సాహపరచుట కొరకు. But Paul says here that we should have the breastplate of righteousness. కానీ పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనమందరం కూడా నీతి అనేటువంటి మైమరును తొడుక్కోవాలి. And your feet shod with the preparation of the gospel of peace. మీ పాదములు అన్ని కూడా సమాధాన సువార్త వలన అది సిద్ధపడి ఉండాలి. We have been changed from our sinful life to be Christians. మనము మన యొక్క పాప జీవితములో నుంచి క్రైస్తవ జీవితంలోనికి మార్చబడిన వారముగా ఉండాలండి. So we have the truth, the righteousness, and the gospel and the faith. కావున మనలో సత్యం ఉండాలి, నీతి ఉండాలి, స్వార్థ ఉండాలి, విశ్వాసం ఉండాలి. And he ends up with saying two more things. ఇంకా రెండు విషయాలు చెప్పి ముగిస్తున్నాడు. The helmet of salvation and the sword of the Spirit, which is the word of God. రక్షణ ఎను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ, ఈ రెండు. And lastly he says, praying always with prayer and supplication in the Spirit. చివరగా ఏం చెప్తున్నాడు? ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేస్తూ ఉండాలి అని. So we find here Paul gives a very clear outline of what a Christian's life should be. క్రైస్తవుని యొక్క జీవితము ఎలాగా ఉండాలి అని పౌలు చక్కగా వివరిస్తూ ఉన్నాడండి. And he says God is all powerful and full of power to strengthen us. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మనలను బలపరచగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. Let's review once again. మరొకసారి దీన్ని గమనించుతాము. In the first chapter he talks about being holy and blameless before him. మొదటి అధ్యాయములో ఆయన ఎదుట మనము మరి పరిశుద్ధులముగాను నిందారహితులముగా ఉండాలి అని చెప్పబడుతుంది. Why does he want us to be holy and blameless? ఎందుకొరకు మనము పరిశుద్ధులముగాను నిర్దోషులముగా ఉండాలి? Verse 10 it says that in the dispensation of the fullness of times he might gather us together, those in heaven and those on earth. 10వ వచనంలో చెప్పబడుతుంది కదా, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. We are all eager to go to heaven.
మనమందరం కూడా పరలోకానికి వెళ్ళాలని ఆసక్తితో We ఉంటున్నాం. want to be with the angels and with the holy beings in heaven and with God Himself. మనమందరం కూడా మరి పరలోకములో దేవునితో పాటు That ఆ is పరిశుద్ధ God's- దూతతో పాటు ఉండాలని. That is God's desire for us. మనల్ని గురించినటువంటి దేవుని యొక్క ఆసక్తి అదేనండి. But in order for us to be able to do that, కానీ దాన్ని మనం చేయటానికి, in order for God to be able to take us to live with the holy beings, దేవుడు మనలను ఆ పరిశుద్ధులతో పాటు నివసించినట్లు మనం తీసుకుని వెళ్ళుట కొరకు He desires us to be holy and without blame before Him. మనము పరిశుద్ధులముగాను మరి నిర్దోషులముగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. So in chapter 1, He gives us the purpose of salvation, purpose of the gospel. కావున 1వ అధ్యాయంలో ఈ సువార్త యొక్క ప్రణాళిక, రక్షణ యొక్క ప్రణాళిక ఏంటని చెప్పబడుతున్నది. And so Paul here not only tells us what God's desire is, he says He is all powerful and able to do this for us. దేవుని యొక్క ఆసక్తి ఏంటని మాత్రం పౌలు చెప్పలేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన వీటన్నిటిని కూడా చేయగలుగుతాడని పౌలు చెప్తున్నాడు. No matter how bad a sinner you are, మీరు ఎంత భయంకరమైన పాపులుగా ఉన్నా కానీ, all your life may have been a wicked life. మీ జీవితం అంతా కూడా ఒకవేళ దుష్ట జీవితముగా ఉన్నప్పటికీ In కూడా, fact, the Bible says we all have sinned and come short of the glory of God. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనమందరము కూడా మరి పాపము చేసి దేవుని మహిమను కోల్పోయిన వారము. But Paul is emphasizing in chapter 1 itself that God power exceeds everything. కానీ ఆ పౌలు ఇక్కడ 1వ అధ్యాయం చెప్తున్నాడు, దేవుని యొక్క శక్తి సమస్తమునకు మించినదై ఉంటున్నది. It exceeds far above all principalities and power and might and dominion. సమస్త విధమైనటువంటి మహిమ, ఐశ్వర్యము సమస్తము కంటే అది మించినదై ఉంటుంది. So the side we are on is much stronger. కావున ఇప్పుడు మనము దాని నిమిత్తము దేవుని చేత బలపరచబడుతూ ఉన్నాం. So let us not be discouraged that our sins are too great. కావున మన పాపములు చాలా భయంకరంగా ఉన్నవి అని మనం నిరుత్సాహపడకూడదండి. As sinners, we were dead in sins. We cannot do anything by ourselves. మనము పాపంలో మృతులమై ఉన్నప్పుడు మనం ఏమి చేయలేని వారమై ఉన్నాం. But God begins the work in us. కానీ దేవుడు మనలో ఆ క్రియను He ప్రారంభిస్తున్నాడు. begins it by quickening us, making us alive in Him. మనలను బలపరచడం ద్వారా, మనలను బ్రతికింప చేయడం ద్వారా దాన్ని ప్రారంభిస్తున్నాడు. It is with Christ and in Christ and through Christ that He does all this for us. అది క్రీస్తు ద్వారా, క్రీస్తులో, మరి క్రీస్తు మూలముగానే అది అలా జరుగుతుందండి. We can do nothing by ourselves in order to be saved. మనము రక్షించబడటానికి మనం ఏం చేయలేమండి. So the highlight of Ephesians is found in chapter 2, verse 8. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క ప్రాముఖ్యము 2వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తున్నాం. For by grace are ye saved through faith, and that not of yourselves. It is a gift of God, not of works, lest any man should boast. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. And the very next verse is also important. తర్వాత వచనము కూడా చాలా ప్రాముఖ్యమైనది. For we are His workmanship, created in Christ Jesus. మనమందరము కూడా మరి క్రీస్తు యేసునందు ఆయన ద్వారా సృష్టించబడిన వారమై ఉన్నాం. For what are we created? For unto good works, మనం ఎందుకొరకు సృష్టించబడ్డామండి? సత్క్రియలు చేయట కొరకే, which God has ordained beforehand that we should walk in them. మనము అందులో నడవాలనే దేవుడు మరి ఎప్పుడో దాన్ని నిర్ణయించున్నాడు. To walk in them, walk is used in the Bible to mean our character, our way of life. మనము నడుచుట అనేది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందంటే మన జీవితంలో మనము మంచి మార్గములో నడవాలి అని. And as I said before, in the chapter 1 itself, he says, we need God's strength to do this. 1వ అధ్యాయంలో ఏం చెప్పబడుతుందండి? ఇవన్నీ చేయడానికి మనకు దేవుని యొక్క శక్తి కావాలి. We cannot do it on our own. మన సొంతగా మనం చేయలేం. So Paul says, I bow my knee before the Father of our Lord Jesus Christ. కావున పౌలు ఏం చెప్తున్నాడు? మరి యేసుక్రీస్తు ఎదుట, తండ్రి ఎదుట నా యొక్క మోకాళ్ళను ఉంచుతున్నాను. For what? I'm asking, pleading with God to strengthen you with might. ఆ శక్తి చేత మీరందరూ కూడా బలపరచబడాలి అని నేను కోరుతున్నాను అంటున్నాడు. So once we are strengthened, we are able to do God's will. కావున మనం ఎప్పుడైతే బలపరచబడతామో అప్పుడు దేవుని చిత్తము నెరవేర్చగల వారమై ఉన్నాం. He is able to do this because of riches of His glory. ఆయన యొక్క మహిమ ఐశ్వర్యమును బట్టి దాన్ని ఆయన నెరవేర్చగలుగుతున్నాడు. And Paul realizes how strong God is
దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. Once we know and appreciate God's love, we can really be filled with all the fullness of God. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటే అప్పుడు దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడుతూ ఉంటామండి. And so he declares, no matter how righteous you may become, the glory goes to God. కానీ ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? మీరు ఎంత నీతిమంతులైనా కానీ ఆ మహిమ దేవునికే చెందుతుంది. Because it is God's work. ఎందుకంటే అది దేవుని క్రియ. We were dead. మనం మృతులమై ఉన్నవారం. He has worked in us. ఆయన మనలో క్రియ చేశాడు. And that's why he ends by saying, unto him be glory in the church by Christ Jesus. అందువల్లనే ఆయన ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసునందు ఆ యొక్క మహిమ ఆయనకు చెందుతుంది. So, friends and believers in Christ, కావున క్రీస్తు యేసునందు స్నేహితులారా, విశ్వాసులారా, let us put our trust in God. మన యొక్క నమ్మకమును దేవుని మీద ఉంచుదాం. He'll empower us and strengthen us. ఆయనే మనలను బలపరుస్తున్నాడు, శక్తివంతులుగా చేస్తున్నాడు. He doesn't do it as a miracle overnight. ఆయన ఒకే రాత్రిలో ఒక మహత్యములాగా అలా చేయట్లేదు. He wants us to do our part. మనము కూడా క్రియ చేయాలని దేవుడు చూస్తున్నాడు. What is our part? మనం చేయవలసిన పని ఏంటి? He has given us apostles and prophets and evangelists and pastors and teachers. ఆయన మనలను అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను చేస్తున్నాడు. Apostles and prophets and evangelists, words are here in the scriptures for us. ఈ లేఖనముల్లోనే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు అని చెప్పబడుతుంది. Let us be faithful in our study of God's word. దేవుని వాక్యమును ధ్యానించడంలో మనం ఇందులో చాలా జాగ్రత్త That is కలిగి where ఉండాలి. the power is. అందులోనే ఆ యొక్క శక్తి ఉన్నది. God's word is powerful. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. It can change the wildest sinner. ఇది భయంకరమైన పాపిని కూడా మార్చగలిగినది. So when we use God's word, కావున దేవుని వాక్యం మనం ఉపయోగించినప్పుడు there are three things that will happen. ఇక్కడ 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. Our lives will be more and more perfect. మన జీవితము ఇంకా ఎక్కువగా The సంపూర్ణపరచబడుతుంది. work of the ministry will progress well. In other words, we will spread this gospel of good news to others. మన యొక్క పరిచర్య కార్యక్రమాలు పెరుగుతున్నాయి. దేవుని యొక్క సువార్తను ఎక్కువగా మనం ప్రకటిస్తూ ఉండగలుగుతాం. And the body of Christ will be edified. will క్రీస్తు grow. యొక్క శరీరం అనేది ఇంకా బలపరచబడుతూ ఉంటుందండి. So, friends, I want to encourage you today of God's power in your life. ప్రియులారా, మీరందరూ కూడా మీ జీవితాల్లో దేవుని యొక్క శక్తిని కలిగిన వారుగా ఉండాలి అని మిమ్మల్ని నేను ఉత్సాహపరుస్తున్నాను. Let us not think that the small things are okay for us to indulge in this world. ఈ లోకములో ఉన్నటువంటి ఈ స్వల్ప విషయాలు చాలు అని మనం ఉండకూడదండి. That is why Paul is mentioning all simple things. Don't lie, don't be angry, don't give place to the devil with your anger. Little things he wants us to be careful about. అందువల్లనే పౌలు చాలా ముఖ్యంగా మరి మనం ఎందులో జాగ్రత్తగా ఉండాలని, మీరు అబద్ధం చెప్పకూడదు, మీరు దొంగిలించకూడదు, ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. He says, you were in darkness before, but now you are in light. ఆయన ఏమంటున్నాడు? ఇంతకు మునుపైతే మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగులో ఉంటున్నారు. So we are encouraged by Paul with all these wonderful things that are happening in us when we commit to God. మనము మనలను దేవునికి సమర్పించుకుంటే ఈ యొక్క మార్పులన్నీ మనలో కలుగుతున్నాయని అపోస్తలుడైన పౌలు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. It's very interesting actually. Let me just for a brief moment go to Colossians 2. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి మనం మరలా ఒకసారి వెళ్దాము. Just one brief sentence. I told you that I'm going to speak only about Ephesians, but just one verse in Colossians 2, verse 9 and 10. కొలస్సీయులు 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని మనం చదువుదాం. For in him dwelleth all the fullness of the Godhead bodily, and ye are complete in him, which is the head of all principalities and power. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణయున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. So we find that God is all powerful. The fullness of the Godhead abides in Christ. కావున ఇక్కడ ఏం చూస్తున్నాము?
దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క సంపూర్ణత క్రీస్తు యేసునందు చూడగలుగుతున్నాం. And so Paul is offering that same power and the fullness of God to be in each one of our lives. కావున పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ దేవుని యొక్క శక్తి మనందరిలో కూడా మనం కలిగి ఉండగలుగుతున్నాము. That is the way a Christian's life should be. క్రైస్తవ జీవితం అంటే ఆ విధంగానే ఉండాలండి. So with God's strength, we will be able to rise up against this. కావున దేవుని యొక్క శక్తి అనేది వీటన్నిటిని ఎదిరించడానికి మనకు సహాయపడుతున్నది. He says we wrestle not against principalities and powers, but in the verse in the first chapter itself he says that far above all principalities and powers God is able to do more. ఇక్కడ ఒట్టిగా మనం పోరాడేది శరీరాలతోనూ ప్రధానాలతో కాదని ఒకటో అధ్యాయం ఏం చెప్తుంది? మరి అన్నిటికంటే మించిన వాటితో మనం పోరాడుతూ ఉన్నాము, కానీ దేవుడు మనకు సహాయపడుతున్నాడు. God will help us. దేవుడే మనకు సహాయపడుతున్నాడు. A very well-known author who's very close to my reading says this. నేను చదివేటువంటి ఒక పుస్తకము అందులో ఇలా చెప్పబడుతుందండి. Christ is waiting with a longing desire for the manifestation of himself in his church. క్రీస్తు తన సంఘమును స్థాపించుట కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. He is waiting for his church and his people to reproduce his character. ఆయన యొక్క సంఘము, ఆయన జనులు క్రీస్తు స్వభావమును కనుపరచాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. Then he will come to claim them as his own. ఆ పిమ్మటనే ఆయన తనకు సొంతమని ఆయన రాగలుగుతాడు. We cannot go to heaven and be with the holy beings unless we have changed our lives. మన జీవితంలో మనం మార్పు పొందకపోతే మనము పరలోకములోనుకో ఆ పరిశుద్ధులతోనో మనం ఉండలేము. We cannot change our lives by ourselves. మన జీవితాన్ని మనం మార్చుకోలేము. God helps us to achieve that through his strength. దేవుడు ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవడానికి దేవుడే మనకు సహాయపడుతుంటాడు. As this writer says, Christ is waiting with a longing desire that we reproduce his character. మరి ఆ యొక్క వ్రాతకుడు ఇలాగ చెప్తున్నాడు, దేవుని స్వభావమును మనం పొందాలి అని దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడని. And Paul says the same thing in chapter 1. పౌలు అదే విషయాన్ని ఇక్కడ ఒకటో అధ్యాయంలో చెప్తున్నాడు. The first verse that I read in the beginning of this presentation. ఈ యొక్క వర్తమానంలో మొదటిలో మనం చదివిన వాక్యం అండి. In chapter 1 verse 4. మొదటి అధ్యాయము 4వ వచనం. That we should be holy and blameless before him in love. మనము క్రీస్తు యేసు ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఆయన ప్రేమలో మనం ఎదుగుతూ ఉండాలి. Why should we be that way? ఎందుకొరకు మనం అలాగ ఉండాలి? Only then can God take us to heaven, because in verse 10 it says that in the dispensation of the fullness of time he might gather together in one all things in Christ, both in heaven and on earth. 10వ వచనంలో ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. So my dear friends, I want to encourage each one of you to put your trust in God. కావున ప్రియులారా, దేవుని యందు మీరు నమ్మకం ఉంచాలని మిమ్మల్ని నేను ఉత్సాహపరుస్తున్నాను. Let us never forget that we are only saved by grace. మనము కృపచేత రక్షించబడి ఉన్నాము అనేది మనం మర్చిపోకూడదు. And that grace comes to us as a gift. ఆ కృప అనేది మనకు ఒక వరముగా అనుగ్రహించబడుతుంది. There is no merit in anything that we do. మనము చేయగలిగినటువంటి గొప్ప కార్యం అంటూ ఏది లేదు. We cannot earn salvation. మనము రక్షణను సంపాదించుకోలేము. We don't deserve it. మనము దానికి పాత్రులము కాము. There is no merit in any of our works. మన క్రియలు ఎందులో కూడా గొప్ప కార్యం ఏది లేదు. We are saved by grace. మనం కృపచేత రక్షింపబడి ఉన్నాం. But let us never forget కానీ మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. that we are his workmanship, మనము ఆయన చేసిన క్రియ అయి ఉన్నాము. created in Christ Jesus క్రీస్తు యేసునందు సృష్టించబడి ఉన్నాము. unto good works. సత్క్రియల కొరకు సృష్టించబడి ఉన్నాము. The book of Ephesians has blessed me a lot. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నదండి.
May it be a blessing to you also. ఇది మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను Please నమ్ముతున్నాను. read it carefully. దీన్ని జాగ్రత్తగా చదవండి. The word is very clear that God wants us to live a life which will be example to others. ఇతరులకు మాదిరిగా ఉండే జీవితం మనం జీవించాలనే దేవుడు ఎక్కువగా ఎదురు చూస్తున్నాడు. He will bless us and He will strengthen us. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. We will be more happy when we follow God's word. దేవుని వాక్యం మనము వెంబడిస్తే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతామండి. We might think that we are not respected in this world because of this. ఈ క్రియ నిమిత్తము ఈ లోకంలో మనకు మర్యాద ఉండదు అని మీరు అనుకోవచ్చు. I've noticed that more people respect us because of our life change. మన జీవితంలో మార్పు పొందినందుచేత చాలా మంది మనలను గౌరవించకుండా ఉండవచ్చు. And that is what Paul wants for us to do. కానీ మనం అలాగే ఉండాలనే పౌలు ఇక్కడ We రాస్తున్నాడు. must demonstrate to people that we are God's workmanship. మనము దేవుడు చేసినటువంటి సృష్టి అయి ఉన్నాము అని జనులకు మనం చేసి చూపించాలి. And we are His workmanship unto good works, సత్క్రియల కొరకు మనం దేవుని చేత not to సృష్టించిన works వారు. which everybody else does. అందరూ చేసే క్రియలాగా మనం There చేయకూడదు. should be a change in a Christian's life. క్రైస్తవ జీవితంలో ఒక మార్పు అనేది ఉంటూ ఉండాలండి. May God bless us as we study His word and surrender our lives to Him. మనము దేవుని వాక్యంలో చదువుతుండగా మన జీవితాన్ని ఆయనకు సమర్పిస్తుండగా దేవుడు మనల్ని నిత్యంగా ఆశీర్వదిస్తాడు. Let's bow our heads and prayer. తలవంచుకుని ప్రార్థించుకుందాం. Loving Father, we thank you for your wonderful word of promise. ప్రేమగల తండ్రి, మీ యొక్క అద్భుతమైనటువంటి ఈ వాగ్దాన వాక్యము కొరకు మీకు స్తోత్రములు నాయనా. We thank you for the life of Paul and for his writings. పౌలు కొరకు ఆయన వ్రాస్తున్నటువంటి ఈ పత్రికల కొరకు మీకు స్తోత్రములు. We are so grateful for Jesus who died for us మా కొరకు మరణించిన క్రీస్తు కొరకు కూడా మీకు స్తోత్రములు నాయనా. and for the exceeding riches of His mercy and grace. ఆయన యొక్క మహిమ ఐశ్వర్యము కొరకు మీకు స్తోత్రములు. And we are thankful that we can be recipients of that love and mercy. ఆ ప్రేమను ఆ కృపను కనపరిచే వారముగా మేముంటున్నందుకు మీకు స్తోత్రములు. We thank you that people like Paul have prayed for us that we would be strengthened by your might. మీ యొక్క శక్తి చేత మేము బలపరచబడాలని పౌలు ఇక్కడ ప్రార్థిస్తున్నందుకు మీకు స్తోత్రములు. We surrender our lives to you. మా జీవితాల్ని నైనా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. We ask personally for strength and might to infill our lives. మా జీవితాలనైనా మీ శక్తి చేత మీ మహిమ చేత నింపబడాలని ఇక్కడ ప్రార్థిస్తున్నాం. So that we can demonstrate to people your workmanship. జనులకు మీ చేత మేము సృష్టించబడి ఉన్నాము అని మమ్మల్ని మేము కనపరచగలుగుతున్నాం. Thank you once again for your word today. ఈరోజు మీ వాక్యము కొరకు మరొకసారి మీకు స్తోత్రం Be చెల్లిస్తున్నాం. with us through the rest of our lives. ఈ జీవితకాలం అంతట్లో కూడా మీరు మాతో ఉండండి నాయన. We thank you and praise you in Jesus' name. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము, మీ నామాన్ని మహిమపరుస్తున్నాము యేసుక్రీస్తు నామములో ఆమేన్. Amen. I would like to once again welcome each one of you for attending this program. We want to remind you that every week on Mondays, this program is available for your view. మీరందరూ వీక్షించుట కొరకు ఈ కార్యక్రమం ప్రతి సోమవారము మనము దీన్ని ప్రచురపరుస్తున్నాము. కావున మీరందరూ కూడా ఈ కార్యక్రమంకు పాత్రులు కావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. We hope to see you again next week. మరుసటి వారములో మిమ్మల్ని అందరూ కూడా చూడాలని చాలా ఆసక్తితో May ఉన్నాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.